ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 15వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలంటున్నాడు, బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించటానికి బద్ధులమై ఉన్నాము. వింటున్నారా? బలహీన సోదరుని పట్ల మనమెలా ప్రవర్తించాలో పౌలు చర్చిస్తున్నాడు. మన నమ్మకాన్ని గురించి, మనస్సాక్షిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. బలహీనుడైన సోదరుణ్ణి గురించి 14వ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పి ఈ అధ్యాయంలో కూడా అదే అంశాన్ని మళ్లీ ప్రస్తావించాడు. క్రైస్తవ విశ్వాసుల ప్రత్యేకతను ఎత్తి చూపుతున్నాడు. యూదులు, అన్యులు క్రీస్తునందు ఒకే శరీరమవుతున్నారు. శరీరం శిరస్సైన యేసును మహిమపరచాలి. పౌలు అన్యులకు అపుస్తలుడుగా దేవుని చేత పిలువబడినవాడు. రోమియులకు పౌలు అపుస్తలుడు. ఇది దేవుని ఏర్పాటు. ఈ 15వ అధ్యాయంలో రోమాపత్రికలోని సైద్ధాంతిక చర్చ ముగింపునకు వచ్చినట్లే 16వ అధ్యాయమందు తిరిగి తన సొంత విషయాలు మాట్లాడతాడు. ఈ పత్రికలో పౌలు తన హృదయాన్ని కుమ్మరించాడనిపిస్తోంది. 15, 16 అధ్యాయాలు పౌలు రాయలేదేమో అని పండితులు కొందరు అనుమానపడుతున్నారు. పండితుల అనుమానాలను పండితులే సరిదిద్దుకున్నారు. 16వ అధ్యాయం పౌలు రాసిందే. ఏమాత్రమూ సందేహానికి ఆస్కారం లేదు. బలవంతులు బలహీనుల ఎడల నడుచుకోవాల్సిన విధానం. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించడానికి బద్ధులము. బలహీన సోదరుడి కోసం కొన్నిటిని నీవే మానుకోవాలి. అంతే. ఎందుకు మానాలి అని వాదం పెట్టుకోవద్దు. బలహీనుడు నిన్ను బట్టి ప్రభువుకు దూరం కాకూడదు. బలహీనుడి భారాన్ని బలవంతుడు మొయ్యాలి. 1 కొరింథీ 8వ అధ్యాయం 13వ వచనాన్ని మళ్లీ జ్ఞాపకం చేసుకోండి. పౌలు అంటున్నాడు, భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండా ఉండడానికి నేనెన్నటికీ మాంసము తినను. మాంసము తింటే తప్పేమీ లేదని నాకు తెలుసు. కానీ నా సహోదరునికి మాంసాహారం అభ్యంతరం. అంచేత నా సహోదరుడి కోసం నేను శాకాహారినే అవుతాను. మరో సందర్భంలో 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనంలో పౌలన్నాడు, ఎవడూ తన కొరకే కాదు ఎదటివాని కొరకు మేలు చెయ్యాలని ప్రయత్నించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కూడా ఇదే మాట అంటోంది. ఒకరి భారములను ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఇది నూతన నియమం, క్రీస్తు నియమం. మనం ఈ నియమాన్ని తప్పక నెరవేర్చాలి. తన పొరుగువానికి మేలు కలిగేటట్లు క్షేమాభివృద్ధి కోసం మనలో ప్రతివాడు మేలైన దానియందు అతణ్ణి సంతోషపరచాలి. క్షేమాభివృద్ధి అంటే అతణ్ణి మీరే నిర్మాణాత్మకంగా కట్టాలి. అతని అభివృద్ధికి మీరు దోహదపడాలి. పొరుగువాడి క్షేమాభివృద్ధినే విశ్వాసి మనస్కరిస్తాడు. పరోపకారాత్మ పరిశుద్ధాత్మ. 1 కొరింథీ 9వ అధ్యాయం 19, 20 వచనాల్లో పౌలన్నాడు, నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నా ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. యూదులను సంపాదించుకోవటానికి యూదులకు యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను. పౌలు ఏం చేశాడు? యూదుడిలాగా వ్రతం చేశాడు. తల క్షౌరం చేయించుకున్నాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో విశ్వాసులకు అర్థం కాలేదు. ఇదంతా వారిని సంపాదించుకుందామనే ఆశతో చేశాడు. అదే సంగతి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. తాగుబోతులను సంపాదించటానికి నేను తాగుతాను అంటే అది తప్పు. అసలు విషయానికి రండి. కొన్ని వ్యాసంగాలు మంచివని కానీ చెడ్డవని కానీ బైబిలు చెప్పదు. అలాంటి విషయాలలో మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది.
నీవు చేసేది వాక్యానికి విరుద్ధం కాదనే నిశ్చయం నీలో ఉండాలి. దేవుడు చేయమంటేనే చెయ్యాలి. మనస్సాక్షిలో శాంతి ఉండాలి. అదే సమయంలో బలహీనుడైన నీ సోదరునికి అభ్యంతరం కలిగించకుండా అతని క్షేమాభివృద్ధిని మనస్కరించాలి. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరుచుకొనలేదు గాని, నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించింది. పౌలు ఈ సందర్భంలో 69వ కీర్తన 9వ వచనాన్ని ఉటంకించాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి. ఈ కీర్తన మెస్సియాను గురించిన ప్రవచనం. క్రీస్తు తన చిత్తమును కాదు, తండ్రి చిత్తమే నెరవేర్చాడు. యేసుక్రీస్తు మనకు మాదిరి అని మాత్రమే కాదుగాని, ఇక్కడ పౌలు తన చర్చనీయ అంశాన్ని బలపరచటం కోసం ఈ వచనాన్ని ఎత్తి చూపుతున్నాడు. యేసు మనకు మాదిరిగా చనిపోలేదు కాని, ఆయన శిలువ మరణంలో మనం దేవుని చిత్తప్రకారమైన రక్షణాభ్యుదయాన్ని చూస్తున్నాము. దేవుని విమోచనాత్మక కృపను బట్టి ఆయన జీవితం మనకు మాదిరి కాగలదు. యూదులు యూదేతరులు క్రీస్తునందు ఏక శరీరమవుతున్నారు. వారు వీరు అందరూ దేవుణ్ణి మహిమపరుస్తారు. ఓర్పు వలన, లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగడానికి పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నాయి. పాత నిబంధన లేఖనాలను విశ్వాసులు ఈ రోజున తమ వ్యక్తిగత జీవితాలకు అన్వయించటం నేర్చుకోవాలి. లేఖనాలు మనల్ని ఆదరిస్తాయి, మనకు నిరీక్షణ కలిగిస్తాయి. పాత నిబంధన అంతటిలో క్రీస్తు మనకు సాక్షాత్కరిస్తాడు. పాత నిబంధన లేఖనాలు మనకు బోధ కలిగే నిమిత్తమే రాయబడ్డాయి. దేవుని బిడ్డల వాక్య అజ్ఞానము క్షమించరానిది. దేవుని వాక్యానికి భిన్నమైన బోధ ప్రమాదకరమైనది. సంఘ బిడ్డలు దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకొని ఉండాలి. లేకపోతే పాపం చేయడం జరుగుతుంది. పూర్వమందే దేవుడు మన కోసం, ఈ రోజున మన బోధ కోసం రాయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వారు రాశారు. ఓర్పు, ఆదరణ, నిరీక్షణ మనకు వాక్యము ద్వారానే కలుగుతాయి. మనలో నిరీక్షణ, ఆశాభావం కలిగించడానికే దేవుడు మనకి లేఖనాలను రాయించి ఇచ్చాడు. ఈ చీకటి లోకంలో దేవుని లేఖనము లేకుండా అడుగు తీసి అడుగు పెట్టలేము. లేఖనాలు మనల్ని వెలిగిస్తాయి. ఆ వెలుగులో మనం నడుస్తాము. క్రైస్తవ నిరీక్షణ మనలను కొండ శిఖరమెక్కిస్తుంది. 1 కొరింథీ 10:11 పౌలన్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడ్డాయి. దావీదు జీవిత చరిత్ర చూడండి. అతడు చేసిన పాపాన్ని దాపరికం లేకుండా లేఖనం బట్టబయలు చేసింది. దానిని బట్టి, అతని పశ్చాత్తాపాన్ని బట్టి ఎందరికో నిరీక్షణ, దేవుని కృపయందు విశ్వాసము, దేవుని పట్ల ప్రేమ కలిగాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలనే ఈ సంగతులు లేఖనంలో రాయించాడు దేవుడు. 5-6 వచనాలు, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచే నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండేటట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయైన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యము ద్వారా ఆశీర్వాదాలను దేవుడు వాగ్దానం చేశాడు. ఈ దీవెనలు యూదులకు అన్యులకు కూడా క్రీస్తు శరీరమందు లభిస్తాయి. వారి జాతీయ జీవన విధానాలు వేరువేరు. వారి భోజనం, వారికి ఉన్న ప్రాముఖ్య దినాలు, వారి సంస్కృతి సభ్యతలు ఇవన్నీ వేరుగా ఉన్నాయి. అయితే మటుకేమి అందరూ ఒకే శరీరమవుతున్నారు. పరస్పర అవగాహనయందు, ప్రేమయందు వీరందరూ ఒకటి అవుతున్నారు. ఈ విషయమై పౌలు ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. అందరూ ఏకభావము కలిగి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఏక మనస్కత కలవారై సమైక్యంగా ఉంటారు. విశ్వాసులందరి మధ్య ఐక్యత వర్ధిల్లాలి. దేవుడు ఓర్పునకు ఆదరణకు కర్త.
ఆయన మీకు ఓర్పు, సహనము, ఆదరణ కలుగజేయునుగాక. తండ్రి అయిన దేవుణ్ణి అందరూ మహిమపరచడమే క్రీస్తు యేసు చిత్తం. అదే ఆయన సంకల్పం. ఎన్ని శాఖలున్నా అందరూ క్రీస్తునందు ఒకే శరీరం అనే అవగాహన ఉండాలి. ఒకే శరీరంలోని అవయవాలు వేరువేరుగా ఎలా పోటీ పడతాయి? అవయవాలన్నీ పరస్పరం సహకరించుకోవాలి. అవకాశం చిక్కినప్పుడెల్లా అందరూ కలిసి ఒకే వేదిక నుండి గాన ప్రతిగానాలు చెయ్యాలి. సేవను పంచుకోవాలి. పరస్పర అవగాహనను పెంచుకోవాలి. లోకమెదుట అది మంచి క్రైస్తవ సాక్ష్యం. 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగేటట్లు మీరు ఒకరినొకరు చేర్చుకోండి. క్రీస్తును బట్టి దేవుడు మనందరినీ ఎట్టి భేదము లేకుండా చేర్చుకున్నాడు గనుక సహవాసమందు మన మధ్య ఎట్టి భేదము ఉండకూడదు. బలవంతుడైనా బలహీనుడైనా, ధనికుడైనా దరిద్రుడైనా ఎట్టి భేదము పక్షపాతము లేదు. అందరూ దేవుని మహిమను మాత్రమే చూడాలి. ప్రాతిపదిక సత్యమందు మనము ఏకీభవించినప్పుడు ఏవో చిన్న సిద్ధాంతాలను బట్టి మనమెందుకు దూరము కావాలి? మనం ఏకీభవించే సత్యాలను బట్టి ఏకమవుతాము. నేను చెప్పేదేమంటే, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుణ్ణి మహిమపరచడానికి క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడయ్యాడు. అందు విషయమై ఈ హేతువు చేత అన్యజనులలో నేను నిన్ను స్తుతిస్తాను, నీ నామ సంకీర్తనము చేస్తాను అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన సున్నతి గలవారికి పరిచారకుడయ్యాడు అని చెప్పబడింది. ఈ మాట ఇక్కడే ప్రత్యేకంగా వాడబడింది. ఆయన పరిచర్య మొదట్లో ఇశ్రాయేలు జాతికే పరిమితమైంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే గాని మరెవరి వద్దకు నేను పంపబడలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో యేసు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి. 2000 సంవత్సరాల క్రిందట యేసు వచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తాను చేసిన వాగ్దానములను స్థిరపరచడానికి ఆయన వచ్చాడు. అబ్రహాము సంతతిలో నుండే లోకమంతటికీ ఆశీర్వాదము వస్తుందని ఆయన అన్నాడు. ఆ వచ్చినవాడే మెస్సియా క్రీస్తు. యూదేతరులందరికీ ఆయనే రక్షకుడు, విమోచకుడు. యేసు శిశువుకు 8 రోజుల వయస్సప్పుడే సున్నతి చేయబడింది. ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన తల్లి గర్భములో లేనప్పుడే యేసు అనే పేరు ఆయనకు వచ్చింది. అబ్రహాము, దావీదు అనే వారి వంశరేఖలో ఆయన పుట్టకపోతే యేసు అనే పేరు ఆయనకు రాదు. ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు కాకపోతే ఆయన యేసు కాలేడు. సున్నతి పొందిన తరువాత యేసు అని పేరు పెట్టారు. మోషే ప్రతిపాదితమైన ధర్మశాస్త్ర విధి విధానమంతా నెరవేర్చిన మెస్సియా క్రీస్తు, ఈయన యేసు అని పిలువబడ్డాడు. గలతీపత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. పాత నిబంధన వాగ్దానములను నెరవేర్చి అందలి సత్యాలను స్థిరపరచి ఇశ్రాయేలుకు రక్షకుడయ్యాడు. అలాగే అన్యులకు అనగా యూదేతరులకు రక్షణ తెచ్చాడు. అన్యులకు ఎట్టి ఆధిక్యము లేదు, అది కేవలము దేవుని కృపయే. అన్యుల పితరులకు అలాంటి వాగ్దానాలు లేవు. అయితే అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆయన ఆశీర్వదించి వారికి వాగ్దానాలు చేశాడు. యూదుల పితరులకు దేవుడు చేసిన వాగ్దానములు క్రీస్తునందు నెరవేరాయి. యేసు నెరవేర్చాడు. అయినా అన్యులకు కూడా ఆయన కృప విస్తరించింది.
ఈ విషయంలో అన్యులు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. అన్యులము దేవునికి దూరస్థులమై ఉన్నప్పుడు ఆయన మనలను కనికరించాడు. 4 వాగ్దాన ప్రవచనాలను పౌలు ఉటంకిస్తున్నాడు. ఇవి పాత నిబంధన వచనాలు, ప్రవచనాలు, ఆశీర్వచనాలు. కీర్తన 18:49 యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరుస్తాను, నీ నామకీర్తన గానం చేస్తాను. యేసుక్రీస్తు అన్యుల ద్వారా దేవుణ్ణి స్తుతించడం గొప్ప విశేషం. అన్యులిప్పుడు దేవుని ప్రజలయ్యారు. 10 అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించండి. ఈ వచనం ద్వితీయోపదేశకాండం 32:43 జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించండి. ఇది మోషే పాటలోని చివరి చరణం. ఇశ్రాయేలు జాతి యొక్క మహోజ్వల భవిష్యత్తును గురించిన ప్రవచనం. 1000 ఏలుబడిని గురించిన దార్శనిక వాగ్దాన ప్రవచనం. ఇశ్రాయేలు అన్యజాతులను ఆహ్వానించి రండి, దేవుణ్ణి స్తుతించండి అంటోంది. 11 సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించండి, సకల ప్రజలు ఆయనను కొనియాడెదరుగాక. ఇది 117 కీర్తన 2 కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించండి, సర్వజనములారా ఆయనను కొనియాడండి, యెహోవాను స్తుతించండి. 12 యెషయా ఈలాగు చెబుతున్నాడు, యెష్షయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలటానికి లేచేవాడు వస్తాడు. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. ఈ వచనం యెషయా గ్రంథం 11:10 నుండి ఉటంకించబడింది. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండే యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేస్తారు. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలది అవుతుంది. మెస్సియా దావీదు వంశంలో పుట్టినా ఆయన అన్యజాతులను ఏలుతాడు. అన్యులు క్రీస్తునొద్దకు రావాలని దేవుని సంకల్పం. పౌలు కాలంలో కొందరు అన్యజాతీయులు క్రీస్తు వద్దకు వచ్చారు. రాబోయే గొప్ప పంటకు వారు ప్రథమ ఫలం. పౌలు ఈ ఉత్తరం రోమీయులకు రాస్తున్నాడు. రోమా సంఘంలో ఎక్కువ మంది యూదులే. ఆ మాటకొస్తే మనమంతా యూదేతరులమైన అన్యులమే. 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవడానికి నిరీక్షణకర్తయైన దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్ములను నింపునుగాక. గమనించండి, మన దేవుడు నిరీక్షణకర్త. యేసు యుగయుగముల శిల. నాకై చీలిన ఈ బండయందు నాకు నీకు ఆశ్రయం. ఆనందం, సమాధానం మనల్ని నింపేటంత విశ్వాసం మనకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి మన నిరీక్షణను అభివృద్ధి చేస్తుంది. రోమాపత్రికను శ్రద్ధగా అధ్యయనం చేసేవారికి ఇదెంతో ఆశీర్వాదం, ఫలశ్రుతి. ఆనందం, సమాధానం, బలమైన విశ్వాసం మనలో కలిగించే పత్రిక రోమాపత్రిక. ఈ పత్రికలో సూచించబడిన ఉన్నతమైన, ఉత్తమమైన ఆధ్యాత్మిక ప్రమాణాలను మా శ్రోతలు అందుకుంటారని ఆశిస్తున్నాము. పాఠం ఇంతటితో ముగిసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, యెహోవా దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 15:14 నుండి 21 వరకు సావధానంగా వినండి. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పగల సమర్థులు అయి ఉన్నారని నా మటుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముతున్నాను. అయినా అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమయ్యేటట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగిస్తూ దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు యొక్క పరిచారకుణ్ణి అయ్యాను. దీన్ని హేతువు చేసుకొని
మీకు జ్ఞాపకము చెయ్యాలని ఉండి ఎక్కువ ధైర్యము గలిగి సంక్షేపముగా మీకు రాస్తున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏలాగనగా అన్యజనులు విధేయులయ్యేటట్లు వాక్యము చేత, క్రియ చేత, గుర్తుల బలము చేత, మహత్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కాని మరి దేనిని గూర్చి మాట్లాడడానికి తెగించను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరొకని పునాది మీద కట్టకుండా ఉండే నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూస్తారని, వినని వారు గ్రహిస్తారని రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశగలవాడినై అలాగున ప్రకటించాను. వింటున్నారా? ఇక్కడ పౌలు తిరిగి తన స్వానుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. తాను అన్యులకు అపొస్తలుడుగా దేవుని చేత నియమించబడ్డాడు. ఈ పత్రిక వ్యక్తిగతమైన ఉత్తరంలాగే ఆరంభమైంది. సైద్ధాంతిక చర్చను ముగించాడు. రోమును సందర్శించాలని అతనికి ఎంతో ఆశ. అదే తనదైన శైలిలో వ్యక్తం చేస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో తానే ఏమన్నాడు? ఇప్పుడేలాగైనా ఆటంకము లేకుండా మీ వద్దకు రావటానికి దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగుతుందేమో అని నా ప్రార్థనల యందు ఆయనను ఎల్లప్పుడూ బతిమలాడుకుంటూ మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకుంటున్నాము. వినండి, రోమాపత్రిక విశ్వాసుల విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, పెంచుతుంది. పౌలు రోమా విశ్వాసులను ఎలా ప్రశంసిస్తున్నాడో, ఎంతగా ప్రోత్సహిస్తున్నాడో గుర్తించండి. మీరు మంచివారు, మీరు జ్ఞాన సంపూర్ణులు, మీరు సమర్థులు, ఒకరికొకరు బుద్ధి చెప్పగలరు. అందుకే సైద్ధాంతిక సత్యాలను అంత ఖచ్చితంగా నిష్కర్షగా చెబుతున్నాడు. తాను వారి మీద పెత్తనం చెయ్యాలని కాదు, వారి మంచితనం పౌలుకు తెలియనిది కాదు. వారి జ్ఞానం, ఇతరులకు నేర్పగల సమర్థత వారికున్నాయని పౌలుకు తెలుసు. దేవుని చేత తనకు అనుగ్రహించబడిన కృపను బట్టి పౌలు అలా మాట్లాడాడు. పౌలు మాటలు కృపాసహితమైనవి. పౌలు అన్యజనులకు యేసు పంపిన రాయబారి. అపొస్తలిక అధికారాన్ని బట్టి తాను ఈ పత్రిక రాశాడు. అన్యజనులే పౌలు దేవునికిచ్చే అర్పణ. ఈ అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడింది గనుక ఈ అర్పణ దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ఇది సువార్త యాగం. పౌలే యాజకుడు. పౌలు సువార్తను ప్రకటించటం ఒక యాగం. ఈ తలంపు లేవియ కాండమందలి బల్యర్పణకు సంబంధించింది. ఈ సువార్త యాగము ద్వారా అన్యులు అంగీకరించబడుతున్నారు. దేవునికి ఇంపైన యాగమిది. మరో సందర్భంలో పౌలు అన్నాడు, నేను పానార్పణముగా పోయబడుతున్నాను. మత ప్రమేయం లేకుండా, ధర్మశాస్త్రంతో నిమిత్తం లేకుండా ఈ విధంగా అన్యులు రక్షించబడడం దేవుని కృప. పరిశుద్ధాత్మ అన్యజనులను పరిశుద్ధపరిచాడు. ఈ ఉద్యమం కొర్నేలితో మొదలైంది. తిరిగి జన్మించగానే యూదుడైనా అన్యుడైనా ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఈ శుద్ధీకరణ ఉద్యమం మొదలు పెడతాడు. విశ్వాసిలో ఉండి పరిశుద్ధాత్మ ఈ కార్యం నిర్వహిస్తాడు. పౌలు సువార్తను ప్రకటించాడు. ప్రజలు విశ్వసించినప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్మనిచ్చాడు. పౌలు అన్యులకు అపొస్తలుడు. ఇది పౌలుకు అప్పగించబడిన ప్రత్యేక సేవ. పౌలు ఒక ప్రధాన యాజకుడుగా అన్యులనే దేవునికి నివేదిస్తున్నాడు. అన్యులమైన మనము దేవునికి యాగముగా అర్పించబడ్డాము అనే మార్మిక భావన పౌలు మాటలలో వ్యక్తమవుతోంది. అపొస్తలుడైన పౌలు కొరకు మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దేవుడు ఈ గొప్ప అపొస్తలుణ్ణి అన్యుల కోసం ఇచ్చాడు. దేవునికి మనమెంతో కృతజ్ఞులం. సంఘం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవలసి ఉంది.
పౌలు అంటున్నాడు, దేవుని విషయంలో దివ్యజ్ఞానమందు క్రీస్తు యేసును బట్టి నాకెంతో అతిశయముంది. పౌలు రోమీయులకు రాసిన ఈ పత్రికలో కొన్ని మాటలు ఎంతో ధైర్యంగా చెప్పగలిగాడు. దేవుడు చెప్పమన్నది మోమాటము లేకుండా అనేశాడు. తన మాటలను వారు శ్రద్ధగా విధేయతతో స్వీకరిస్తారనే నిశ్చయత పౌలుకు ఉన్నది. తాను యేసుక్రీస్తు యొక్క సేవకుడు, రాయబారి, అపొస్తలుడు, ప్రతినిధి. తన దేవుని చిత్తము నెరిగి సేవ చేస్తున్నాడు. గర్వం అతనికి ఏ కోశానా లేదు. పలికేది యేసు మాట, పలికించేవాడు యేసు. పౌలు యేసు సువార్తను పూర్ణముగా సమగ్రంగా ప్రకటించాడు. పౌలు ప్రకటించింది సంపూర్ణ సువార్త. ఇల్లూరుకు అంటే యుగోస్లేవియా, మధ్యధరా సముద్ర తీర ప్రాంతం. వాక్యము చేత, క్రియ చేత క్రీస్తు పౌలు ద్వారా జరిగించిన సేవ. ఇదంతా పరిశుద్ధాత్మ బలము చేతనే జరిగింది. ఫలితంగా అన్యజనులు సువార్తకు విధేయులయ్యారు. ఎన్నో గుర్తులు, సూచనలు చూపి పౌలు సేవను దేవుడు బలపరిచాడు. తాను చేసింది, దేవుడు చేయించింది ఏదో అదే పౌలు చెబుతున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. రోమా సంఘాన్ని పౌలు స్థాపించాడా, పేతురు స్థాపించాడా అనే వివాదం అనవసరం. పౌలు ఇక్కడ స్వయంగా చెబుతున్నాడు, అన్యుల మధ్య దేవుడు జరిగించే సేవను గురించి గర్వించడానికి నాలో ఏముంది? ఇతరుల ద్వారా దేవుడు చేస్తున్నది నాదైనట్లు నేను మాట్లాడడానికి తెగించలేను. పెంతెకొస్తు దినాన గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. అప్పటి నుండి సువార్త అన్యుల మధ్యకు చొరవ చేసుకొని వెళ్ళింది. ప్రథమంగా సువార్త అన్యుల మధ్యకు వెళ్ళింది. కొర్నేలి ఇంటికి మొట్టమొదట సువార్తను తీసుకువెళ్ళినవాడు పేతురు. దేవుడు నా ద్వారా చేసిన వాటిని గురించి మాత్రమే నేను మాట్లాడతాను అంటున్నాడు పౌలు. అన్యులకు తాను అపొస్తలుడుగా దేవుడు ఆయనకు ప్రత్యేక సేవను అప్పగించాడు. ప్రథమ సంఘంలో అపొస్తలులకు దేవుడు గుర్తులు, మహత్కార్యాలు, రుజువులుగా అనుగ్రహించాడు. కొత్త నిబంధన గ్రంథం పూర్తి కాక మునిపే దేవుడు అలాంటి సూచనలతో, మహత్కార్యాలతో వారి సేవను బలపరిచాడు. ఇవన్నీ వారు ప్రకటించే వాక్యానికి ఎంతగానో దోహదపడ్డాయి. వాక్యాన్ని ఈ కార్యాలు ధృవపరిచాయి. పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపొస్తలులు పునాది కారు, క్రీస్తే పునాది. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలన్నాడు, వేయబడినది తప్ప మరో పునాది ఎవడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే ఈ పునాది వేసింది అపొస్తలులే. ఇదే మాట పౌలు ఇక్కడ అంటున్నాడు. పౌలు ద్వారా సువార్త ఇల్లూరికు ప్రాంతాలలో ప్రకటించబడింది. రోమా సామ్రాజ్యంలో ఇల్లూరికు ఒక రాష్ట్రం. ఇటలీ తరువాత ఈ ప్రాంతం అంత ప్రాముఖ్యమైంది. ఏడ్రియాటిక్ సముద్రం నుండి డాన్యూబ్ నది వరకు ప్రసరించిన భూభాగమిది. యెరూషలేము నుండి రోము వరకు పౌలు సువార్త యాత్రా స్థలాలే. అయితే వివరాలు మనకు తెలియవు. పౌలు స్పెయిన్కు వెళ్ళాడు, బ్రిటన్కు కూడా వెళ్ళి ఉండవచ్చు. రోమా సామ్రాజ్యానికి సువార్త తీసుకువెళ్ళినవాడు అపొస్తలుడైన పౌలు. మరొకరి పునాది మీద నేను కట్టను, సువార్త వినబడని చోట్లకు నేను వెడతాను. చూడని వారు చూస్తారు, అంతకు ముందు వినని వారు గ్రహిస్తారు. క్రీస్తు నామమును ఎరుగని వారున్న ప్రదేశాలలో సువార్త ప్రకటిస్తాను. అపొస్తలిక అధికారం పౌలుకుంది. ఆ ఊరిలో సేవ జరుగుతూ ఉంటే మరొక ఊరికి వెడతాడు, కాని అదే ఊరిలో పోటీ సంఘర్షణలకు పౌలు దిగడు. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం, వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలము గడిపారు. ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించాడు. అది అపొస్తలిక అధికారం.
అవి అపొస్తలిక సూచనలు. అపొస్తలుల చేతిలో కొత్త నిబంధన గ్రంథం ఉంది అనుకుంటున్నారా? అప్పటికి కొత్త నిబంధన గ్రంథం ఇంకా పూర్తి కాలేదు. అపొస్తలుల కాలం తరువాత అపొస్తలిక బోధ పూర్తిగా సంఘానికి అప్పగించబడింది. వాక్యానికి సూచన రాయబడిన వాక్యమే. రేమా వాక్యం పలకబడింది, గ్రాఫే వాక్యం రాయబడింది. పలకబడిన దానికి ధృవీకరణ రాయబడిందే. భక్త యోహాను తన జీవితపు చరమదశలో రాస్తూ అన్నాడు, 2 యోహాను 10వ వచనం, ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. నిజమైన దైవసేవకుడు అనడానికి రుజువు అతని బోధే. అది వాక్యానుసారమైనదై ఉండాలి. ఈ రోజున అంతే. ఏమేమో చేస్తున్నాము అని కాదు, నీవేం చెప్తున్నావు అనేది ముఖ్యం. ఈ రోజున తప్పుడు బోధలు మన మధ్యకు రవాణా అయి వస్తున్నాయి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దురాత్మ పనిచేస్తున్న రోజులివి. దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు. దేవుని రాజ్యమంటే ఏవేవో చిత్ర విచిత్రాలు చేయడము కాదు, బాహిరమైన సంచలనం కాదు. దేవుని రాజ్యమంటే దేవుని నీతి. నైతికంగా విచ్చలవిడిగా తిరుగుతూ, స్త్రీ పురుషులు అసభ్యంగా ప్రవర్తిస్తూ దేవుని రాజ్యానికి గుర్తులు చూపుతామంటే వీరిని ఎలా నమ్మాలి? దేవుని ఆత్మ నాలుకలుగా ప్రతి ఒక్కని నాలుకను ముట్టాలి. ఆ నాలుక పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని నిప్పు కారు బోధకుని పెదవులకు అంటించబడాలి. ప్రభువు నీ జీవితంలోకి వచ్చాడు అంటే ఆయనే నీ పరిశుద్ధత. సువార్త ఎక్కడ ప్రకటించబడలేదో అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించాడు పౌలు. ఆయన అపొస్తలిక సువార్తికుడు. ఇంతకు రోములో సంఘం స్థాపించిందెవరు? యేసుక్రీస్తే పునాదిగా రోములో సంఘం స్థాపించినవాడు పౌలు. 16వ అధ్యాయంలో పౌలు ఎంతమంది సంఘస్థుల పేర్లు రాశాడు లెక్కపెట్టి చూడండి. పౌలే వారిని ప్రభువు దగ్గరికి నడిపించాడు. ఆయా స్థలాలలో పౌలు నెరిగిన వారు రోముకు చేరుకున్నారు. అక్కడ వారు ఒక సంఘంగా ఏర్పడ్డారు. యేసు ప్రభువే వీరందరినీ ఒకచోట చేర్చాడు. వారందరూ పౌలును గురించే తలంచారు, ప్రార్థించారు. పౌలు వారి ప్రియతమ కాపరి. పరిశుద్ధాత్మే పౌలు చేతిలోని రిమోట్ కంట్రోల్. పౌలు యొక్క ఆదర్శ వచనం, ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూస్తారు, వినని వారు గ్రహిస్తారు. ఈ వచనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. దానినే పౌలు తన దార్శనిక వచనంగా ఏర్పరచుకున్నాడు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూస్తారు, వారు వినని వాటిని గ్రహిస్తారు. ఆధ్యాత్మిక అంధులకు, చెవిటివారికి పౌలు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రజల కండ్లు తెరిచింది, చెవులు తెరిచింది. ప్రియ విశ్వాసి, ఈ పాఠంలో పౌలు తన తుది పలుకులు రాస్తున్నాడు. సంఘబిడ్డలను వ్యక్తిగతంగా దర్శించాలని, వారందరితో వ్యక్తిగతంగా సహవాసం చేయాలని పౌలు ఎంతగానో ఆశించాడు. పత్రిక చివరి భాగంలో తన సేవ కొరకైన తన ప్రేరణ, తన పిలుపు వెలుగులో తానేం చెయ్యబోయేది వివరిస్తున్నాడు. రోమా సంఘస్థులకు ప్రోత్సాహకంగా ఈ మాటలు పౌలు రాశాడు. అనేక ప్రాతిపదిక సత్యాలను వారికి జ్ఞాపకం చేయడానికి రాశాడు. రోమాపత్రికలో తన సేవా విధానాన్ని గురించి రాస్తూ క్రీస్తు సేవను గురించి పేర్కొన్నాడు. క్రీస్తు తనను తాను సంతోషపరచుకొనలేదు. సేవలో క్రీస్తు మాదిరిని అనుకరించడం సేవకులకు మార్గదర్శకం. 1 పేతురు 2వ అధ్యాయం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకునేటట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. త్యాగపూర్వకమైన సేవ, శ్రమలతో కూడిన సేవ, వాక్యానుసారమైన లేఖనానుసారమైన సేవ, ప్రజల కష్టసుఖాలను పంచుకునే సేవ, నిశ్చయత కలిగించే సేవ, ఉద్రేకభరితమైన సేవ, ఈ సేవకు మాదిరి యేసే. ఇది పౌలుకు దేవుడు అప్పగించిన ప్రత్యేక సేవ.
21వ వచనంలో సేవ కొరకైన ప్రేరణను పౌలు పేర్కొన్నాడు. మరొకని పునాది మీద కట్టను అంటూ సేవా విధానాన్ని వివరించాడు. ఈ అధ్యాయంలో జ్ఞాపకముంచుకోవలసిన అమూల్య సత్యాలు కొన్ని ఉన్నాయి. బలహీనులకు నేనెంతో అచ్చి ఉన్నాను అన్నాడు పౌలు. దేవుడు మనల్ని రక్షించింది ఇతరులను ప్రభువు దగ్గరికి తేవడానికి. యూదులను దేవుడు రక్షించింది ఎందుకు? అన్యులను రక్షకుని వైపుకు నడిపించడానికి. అన్యులమై రక్షించబడిన మనము యూదులకెంతో అచ్చి ఉన్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువన్నాడు, రక్షణ యూదులలో నుండే కలుగుతుంది. అందుకే మనము యూదుల కొరకై ప్రార్థన చెయ్యాలి. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చెయ్యండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. వారితో మన సాక్ష్యాన్ని ప్రేమపూర్వకంగా పంచుకోవాలి. వారికి వీలైనంత వరకు సహాయం అందించాలి. మంచి క్రైస్తవులు ఇహపరములలో మంచి పౌరులు. విశ్వాసి, ఈ పాఠంలో పౌలు సేవా సాక్ష్యాన్ని క్లుప్తంగా విన్నాము. ఆత్మల సంపాదనలో పౌలుకు విశేషాసక్తి ఉంది. అవతలి వ్యక్తిలో లోపాలను కాదు, వారిలోని మంచిని వెతుకుతాడు పౌలు. మీరు మంచివారు, జ్ఞానము గలవారు అంటూ వారిని ఎంతో ప్రశంసించాడు. మీరు ఏమి కాగలరో దానిని గురించిన దర్శనం నేను మీకు చూపాను అంటున్నాడు పౌలు. ప్రభువు 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ వారి మంచిని ప్రశంసించి తరువాత ప్రేమపూర్వకంగా వారి లోపాలను ఖండించాడు. శిల్పి తన ముందున్న రాయిని కాదు, అందులో దాగి ఉన్న అందమైన రూపాన్ని వెలికి తెచ్చి దాన్ని ఒక గొప్ప శిల్ప కళాఖండంగా చెక్కుతాడు. పరిశుద్ధాత్మ ఒక శిల్పాచార్యుడై లోపల నుంచి మనల్ని చెక్కుతూ యేసు రూపానికి మనల్ని మారుస్తున్నాడు. పౌలు ఆధ్యాత్మిక శిల్పం కూడా ఇలాంటిదే. వారిలో నిద్రాణమై ఉన్న మంచిని వెలికి తీస్తాడు. అందుకే రోమీయ సంఘబిడ్డలతో అలా మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తు సేవకుణ్ణి, అదే నా అతిశయ కారణం అంటున్నాడు పౌలు. క్రీస్తు సేవకు పూర్తిగా అంకితమైపోయిన సువార్తికుడు అపొస్తలుడైన పౌలు. పౌలు యేసు చేతిలోని సాధనం, అదే తన అతిశయం. నేనేం చెయ్యగలను అని పౌలు ఎన్నడూ తలంచలేదు గాని యేసు నా ద్వారా ఏమి చేయనై ఉన్నాడు అని పౌలు ఎక్కువ తలంచాడు. 14వ వచనంలో వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అభినందనలు తెలిపాడు. పౌలు సేవకు మూలాధారం క్రీస్తునందే. దేవుడు అద్భుతాల ద్వారా తన సేవను ధృవపరిచాడు. పౌలు సేవ విస్తృతమైనది, సృజనాత్మకమైనది. క్రీస్తు కోసం ప్రతి స్థలంలో కొత్తగా సేవ ఆరంభించాడు. మరొకరి పునాది మీద తాను కట్టలేదు. విశ్వాసి, రోమాపత్రికలోని ప్రతి పాఠము మన జీవితానికి, సేవకు గొప్ప సవాలు. పౌలు సేవా దర్శనంలో నీవు నేను ఇమిడి ఉన్నాము. అన్యజనులు అనే ఆధ్యాత్మిక అర్పణను దేవునికి సమర్పిస్తున్నాడు. దేవుణ్ణి గురించి, క్రీస్తు యేసును గురించి లోతైన అనుభవాలు పౌలుకు ఉన్నాయి. క్రీస్తు సువార్తను సర్వత్రా పూర్ణముగా ప్రకటించినవాడు పౌలు. సంఘాలు లేని చోట్ల సంఘాలు స్థాపించాడు. సువార్త ఎవరూ వినని చోట్ల సంపూర్ణ సువార్తను ప్రకటించాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 15వ అధ్యాయం 22 నుండి 33వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలు తన వ్యక్తిగత సేవను గురించి సాక్ష్యమిస్తూ అన్నాడు, ఈ హేతువు చేత మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగింది. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి
మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళేటప్పుడు మార్గములో మిమ్ములను చూచి మొదట మీ సహవాసము వలన కొంతమట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడతానని నిరీక్షిస్తున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేస్తూ యెరూషలేముకు వెడుతున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయ్య వారు కొంత సొమ్ము చందా వేయటానికి ఇష్టపడ్డారు. అవును, వారిష్టపడి దాన్ని చేశారు. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్ధులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వస్తానని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయ్యలో ఉన్న అవిధేయుల చేతులలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేటట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందేటట్లు మీరు నా కొరకు దేవునికి చేసే ప్రార్థనలందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకుంటున్నాను. సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. వింటున్నారా? పౌలు అన్యులకు అపోస్తలుడు. ప్రభువే పౌలును నియమించాడు, నిర్ణయించాడు, ఏర్పరచుకున్నాడు. ఈ పత్రిక ప్రారంభంలో పౌలు తన వ్యక్తిగత విషయాలు కొన్ని మనతో పంచుకున్నాడు. ఆ తరువాత కొన్ని సైద్ధాంతిక సత్యాలను కూలంకషంగా చర్చించాడు. తిరిగి ముగింపులో వ్యక్తిగతమైన విషయాలు, సేవా వివరాలు రాశాడు. నేను రోముకు రావాలని ఆశిస్తున్నాను అన్నాడు. మొదటి అధ్యాయం 10వ వచనంలో ఇదే మాట అన్నాడు. ఆటంకము లేకుండా మీ వద్దకు రావటానికి దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగుతుందేమో అని ప్రార్థిస్తున్నాను. మీ గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ విషయంలో దేవుడే నాకు సాక్షి అన్నాడు పౌలు. పౌలు రోముకు రావాలని చూచాడు, గాని ఎన్నో ఆటంకాలు తటస్థించాయి. సువార్తను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లాలని ఎంతో ఆశించాడు. ఇప్పుడు రోముకు తప్పకుండా వెడతాడు. ఈ ప్రాంతాలన్నీ సువార్తతో నింపేశాడు. ప్రకటించడానికి వేరే స్థలమేమీ ఇక్కడ మిగిలి ఉండలేదు. పౌలు ఎంతో నమ్మకమైన సేవ చేశాడు. దేవుని వాక్యంతో ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. వారందరూ సువార్త విన్నారు. నేను స్పెయినుకు వెడతాను, దారిలో రోముకు మీ దగ్గరికి వస్తాను, మార్గమధ్యంలో రోములో ఆగుతాను. రోమా సామ్రాజ్యం ఈ కొన నుండి ఆ కొనకు వెళ్ళడానికి ప్రయాణం సమకట్టాడు. రోము మీదుగా ఇంకా అవతలికి వెళ్లాలని చూచాడు. ఇంతకు పౌలు స్పెయినుకు అసలు వెళ్ళాడా? వెళ్ళి ఉంటే మరి మనకు ఆ వివరాలేమీ పౌలు చెప్పలేదే. ఇంకెవరూ చెప్పలేదు. ఇల్లూరికు ప్రాంతాలకు కూడా వెళ్తానన్నాడు. ఏది ఏమైనా పౌలు స్పెయినుకు వెళ్ళాడనడానికి సాక్ష్యాధారాలు లేకపోలేదు. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం పౌలే స్వయంగా చెప్పాడు. మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఈ మాటను బట్టి పౌలు స్పెయిను మొదలైన దేశాలకు వెళ్ళి ఉంటాడని నిర్ధారించడం జరిగింది. స్పెయినుకు, అక్కడి నుండి యెరూషలేముకు వస్తాను అన్నాడు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు కొంత సహాయం అందించాలి. ఆ పని నేనే స్వయంగా చెయ్యాలి అంటున్నాడు. తన చేతులతో పరిశుద్ధులకు పూర్వం ఎంతో కీడు చేశాడు. యెరూషలేములోని విశ్వాసులను హింసించాడు, చెరసాలలో వేయించాడు, ఎందరినో చంపాడు, చంపించాడు. వారినిప్పుడు ఎంతో ప్రేమించి వారికి ఉపకారం చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మాసిదోనియా, అకయ్య వారు యెరూషలేము వారికి పౌలు ద్వారా కొంత సహాయం పంపుతున్నారు. విశ్వాసులు తమకున్నది తోటి విశ్వాసులతో పంచుకోవడం గ్రీకు భాషలో కొయినోనియా అంటారు.
క్రీస్తును వాక్యాన్ని పంచుకుంటారు. ప్రార్థన, ప్రభువు రాత్రి భోజన సంస్కారం, తమకున్న ద్రవ్యం పంచుకుంటారు. ఇది కొయినోనియా సహవాసం. విశ్వాసులు పరస్పరం పంచుకునే విధానం ఎంతో ఆకర్షణీయమైనది, అర్థవంతమైనది. విశ్వాసులు దేవునితో సహవాసము గలవారు. ఒకరితో ఒకరికి సహవాసమున్నది. క్రీస్తుకు సంబంధించినవి ఒకరితో ఒకరు పంచుకుంటారు. అంతకుముందు తాను హింసించిన పరిశుద్ధులతో కొయినోనియా సహవాసానికి తాను వెడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయం 17వ వచనంలో పౌలన్నాడు, కొన్ని దినములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలను అప్పగించడానికి వచ్చాను. ఈ సహవాస సేవ పౌలుకు ఎంతో ఇష్టం. 2 కొరింథీ 8, 9 అధ్యాయాలు ఇదే పరిచర్యను గురించి మాట్లాడతాయి. దాతృత్వము దేవుని కృప. మాసిదోనియాలోని కొయినోనియా ఎంత ప్రగాఢమైనదో, వారు నిరుపేదలైన వారి దాతృత్వం ఎంతో విస్తరించింది. తమ సామర్థ్యాన్ని మించి ఇచ్చారు. దాతృత్వ కృపలో వారికి ఎంతో అభివృద్ధి కలిగింది. వారిది యథార్థమైన ప్రేమ. ఒకరి సమృద్ధి మరొకరి అక్కరకు వినియోగపడాలి. ఉపకార ద్రవ్యం పౌలు వారికి తెచ్చి అందిస్తానన్నాడు. సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. పూర్ణ ఔదార్యము, భాగ్యము గల విశ్వాసుల మధ్య కొయినోనియా సహవాసం ప్రవర్తిల్లుతుంది. చెప్పశక్యము కాని దేవుని వరమే యేసుక్రీస్తు. ఇది స్వచ్ఛందమైన ప్రేమ కానుక. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం, సణుక్కోకుండా బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వాలి. ఇశ్రాయేలు నుండే అన్యులు సువార్తను పొందారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసినదే ఆరాధిస్తాము. రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది. సువార్త యెరూషలేములో ఆరంభించింది. మాసిదోనియా, అక్కయ్యవారు యెరూషలేముకు ఎంతో అచ్చి ఉన్నారు. యెరూషలేములోని విశ్వాసులు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారు. కారణం, క్రైస్తవులకు హింసలు కలిగాయి. మాసిదోనియా, అక్కయ్య విశ్వాసులు యెరూషలేము విశ్వాసులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బిడ్డ సంఘం తల్లి సంఘానికి సాయం చేస్తోంది. ఇది ఎంతో అర్థవంతమైన సహాయం, సమయోచితమైన ఉపకారం. మీరు ద్రవ్యం ఇచ్చినప్పుడు అది ఎలా వినియోగమవుతుందో, అది ఎలా ఫలవంతమవుతుందో తెలుసుకోవాలి కదా. పౌలు రోముకు దేవుని చిత్త ప్రకారమే వెళ్ళాడు. తనకు దేవుడిచ్చిన అపుస్తలిక అధికారంతో పౌలు వెళ్ళాడు. దేవుడు పౌలుకు సునిశితమైన మనస్సు, అవగాహన అనుగ్రహించాడు. యెరూషలేముకు గాని రోముకు గాని పౌలు దేవుని చిత్తాన్ని అనుసరించే వెళ్ళాడని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలు కష్టాలొచ్చినప్పుడు ఇది దేవుని చిత్తం కాదేమో అని అనుమానపడాల్సిన పనే లేదు. దేవుని చిత్తం అంటే పూల పానుపు కాదు. దారి కఠినమై ఉండవచ్చు, అయినా అది దేవుని చిత్తమైనప్పుడు సంతోషంగా భరిస్తాము. అన్నీ నీకు అనుకూలమై ఉన్నా అది దేవునికి ప్రతికూలమై ఉండవచ్చు. త్వరపడి అపార్థం చేసుకోకూడదు. ఇతరుల విషయంలో తీర్పు తీర్చకూడదు. యేసుక్రీస్తు మహిమార్థం పరిశుద్ధాత్మ వల్ల కలిగే ప్రేమ కలిగిన వారై నాతో కలిసి కృషి చెయ్యండి, పోరాడండి, నా కొరకు ప్రార్థించండి అని పౌలు అడుగుతున్నాడు. రోమాపత్రికలో పౌలు ప్రబోధించిన సిద్ధాంత సత్యాన్ని ప్రయోగించడం ఎలాగో ఇక్కడ చూపబడింది. దేవునికి అవిధేయులైన వారు కొందరు పౌలును వెంటాడుతున్నారు. వారి చేతిలో నుండి దేవుడే ఆయన్ను తప్పించాలి. యెరూషలేములో ఎంతో సేవ ఉంది. తన సేవ స్థానిక విశ్వాసులకు ఆమోదమై, ప్రీతికరమై, ఆశీర్వాదకరం కావాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. తన పాఠకులు కూడా తనతో ప్రార్థించాలని కోరుతున్నాడు. విశ్వాసులతో కలిసి ఉంటే అలసి ఉన్న పౌలుకు అదెంతో విశ్రాంతి అనిపిస్తుంది. యేసుక్రీస్తు రానిస్తేనే ఏదైనా తనకు జరిగేది.
ఆయన అనుమతి లేకుండా తనకెట్టి ప్రమాదము కలగదు అనే నిశ్చయత పౌలుకు ఉంది. పరిశుద్ధాత్మ ఫలమైన ప్రేమను పౌలు ఇక్కడ పేర్కొంటున్నాడు. నాతో కలిసి ఈ వేదనను భారాన్ని పంచుకోండి అని వారిని కోరుతున్నాడు. క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో మీ వద్దకు వస్తున్నాను అంటూ పౌలు రాస్తున్నాడు. యూదయ్యలో అవిధేయులు, అవిశ్వాసులు పౌలుకు కీడు కలిగించాలని చూస్తున్నారు. వారు మతనాయకులు, వారికి అధికారముంది, వారి బారి నుండి ప్రభువే కాపాడతాడు. నా కొరకు పట్టుదలగా ప్రార్థన చేయండి అంటూ పౌలు విశ్వాసులను అభ్యర్థిస్తున్నాడు. యెరూషలేములోని పరిశుద్ధులు అన్యులు పంపే ఈ కానుకను అంగీకరిస్తారో లేదో అని పౌలు సంకోచిస్తున్నాడు. వారు ఈ ప్రేమ కానుకలను అంగీకరిస్తే పౌలు ఎంతో సంతోషిస్తాడు. పౌలు యొక్క ఈ 2 ప్రార్థన మనవులకు దేవుడు జవాబిచ్చాడు. అతడు చెరసాల నిర్బంధంలోకి వెళ్ళాడు. ఆ విధంగా రాజుల ఎదుట నిలిచి సాక్ష్యం ఇవ్వడానికి పౌలుకు అవకాశం లభించింది. చిట్టచివరికి పౌలు కైసరు ఎదుట నిలిచి మాట్లాడాడు. ఈ విధంగా పౌలు ఎడల దేవుని చిత్తం నెరవేరింది. దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వస్తాను, మీతో కలిసి విశ్రాంతి పొందుతాను అంటున్నాడు పౌలు. తన హృదయాన్ని వారి ఎదట పౌలు కుమ్మరించుకుంటున్నాడు. పౌలు మనస్సు అలాంటిది. కైసరయ్యలో 2 సంవత్సరాలు ఖైదీగా ఉన్నాడు. దారిలో సముద్రంలో నౌకాభంగం కలిగింది. సంకెళ్లలో బంధించబడిన వాడై పౌలు రోములో ప్రవేశించాడు. అయినా పౌలు ఎంతో అత్యానందంతో పరవశించిపోయాడు. శ్రోతలు, మనకు అలాంటి ఆనందం ఉండాలనిపిస్తోంది గదూ. రోములో పౌలుకు విశ్రాంతి దొరికిందా? పౌలు 2 తిమోతి 4వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు రాసిన మాటలు మనం మరచిపోలేము. నేనిప్పుడే పానార్పణముగా పూయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కోసము నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు. ఈ అధ్యాయం పౌలు ఆశీర్వాదంతో ముగిసింది. సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ప్రియ విశ్వాసి, యేసుక్రీస్తు యొక్క సమాధానాన్ని పౌలు పూర్తిగా అనుభవించాడు. ఎక్కడ? రోమా చెరసాలలో, సంకెళ్లలో, సముద్రపు తుఫానులో, నౌకాభంగంలో పౌలు దేవుని సమాధానము, శాంతి పూర్తిగా అనుభవించాడు. మనకు అలాంటి శాంతి సమాధానములు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రియ సోదరీ సోదరులారా, బైబిల్ గ్రంథం క్రీస్తు కేంద్రితమైన దివ్య గ్రంథం. ఆదికాండం మోషే రాసింది, ఇది మొదటి గ్రంథం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం చిట్ట చివరిది. రోమాపత్రిక క్రైస్తవ విశ్వాసానికి వాచక పుస్తకం. ఈ రోమాపత్రికలో 4 కట్టడాలున్నాయి. 1 న్యాయస్థానం, 2 కృపాసనం, 3 ఇశ్రాయేలు సమాజ మందిరం, 4 దేవాలయం. అపొస్తలుడైన పౌలు రోమాపత్రికలో మనల్ని ఆధ్యాత్మికంగా ఎంతో లోతుకు ఎత్తుకు తీసుకువెళ్ళాడు. పౌలు స్పెయిన్కు వెళ్లాలని ఎందుకు ఆశించాడు? స్పెయిను ఐరోపాకు పశ్చిమ దిశ అంచున ఉంది. నాగరిక ప్రపంచానికి అది పొలిమేర అని చెప్పవచ్చు. పౌలుకు అక్కడ సువార్త ప్రకటించాలనే భారం ఉంది. భూదిగంత సువార్త సేవా దర్శనం పౌలుకుంది. ఆ రోజుల్లో స్పెయిను దేశం జ్ఞానానికి, పాండిత్యానికి పేరెన్నికగన్నది. కవులు, శిల్పకారులు, వక్తలు స్పెయిను నుండి వచ్చిన వారే. స్తోయికు వేదాంతం స్పెయినుకు చెందిందే. నీరో చక్రవర్తికి ముఖ్యమంత్రి స్పెయిను దేశస్థుడే. అందుకే పౌలు అంతగా స్పెయినుకు వెళ్లాలని, క్రీస్తు సువార్త ప్రకటించాలని ఎంతో ఆశించాడు. దేవుడు పౌలుకు విస్తృతమైన సేవా దర్శనమిచ్చాడు. యెరూషలేముకు వెళ్లాలనే కోరిక పౌలులో ఎంతో బలంగా ఉంది. యెరూషలేములో పరిశుద్ధులు ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నారు. వారికి సాయం చెయ్యాలని ఈ విధంగా అన్య సంఘాలు
ఆదిమ సంఘానికి తోడ్పడాలని పౌలు కోరిక. యెరూషలేములో ఉద్యోగావకాశాలు తక్కువ. ప్రతి ఉద్యోగము దేవాలయానికి సంబంధించిందే. దేవాలయాధికారులందరూ సద్దూకయులు. సద్దూకయులు యేసుక్రీస్తుకు ప్రబల శత్రువులు. దేవాలయ సంబంధిత ఉద్యోగి క్రైస్తవుడయ్యాడు అంటే అతని ఉద్యోగం ఊడిందన్నమాటే. అలాంటి వారికి ఆర్థికంగా ఎంతో కష్టం. వారి కుటుంబాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. అందుకే పౌలు ఈ ఉపకార ద్రవ్యాన్ని యెరూషలేముకు స్వయంగా తీసుకువెడుతున్నాడు. పౌలు అన్యులకు అపొస్తలుడు గదా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మేము బీదలను జ్ఞాపకము చేసుకోవాలని వారు కోరారు. అలాగు చేయడానికి నాకు ఆసక్తి ఉంది అన్నాడు పౌలు. తాను ఒకప్పుడు హింసించిన సంఘానికి తానెంతో అచ్చి ఉన్నాడు. ఆ రుణంలో ఈ కొంచెమైనా ఈలాగు తీర్చుకుంటాను అనుకున్నాడు పౌలు. అంతేకాదు, పరస్పర సహాయ సహకారాల ద్వారా సంఘ సమైక్యత సిద్ధిస్తుంది, బలపడుతుంది. ప్రపంచవ్యాప్తమైన సంఘంలో స్థానిక సంఘాలు చిన్న చిన్న భాగాలు అని వీరు గ్రహిస్తారు. ఒకరికొకరు తోడ్పడటంలో, క్రీస్తు శరీరంలో మనము ఒకరికొకరము అవయవములము అనే అనుభూతి కలుగుతుంది. క్రైస్తవ ఉద్యమం ఎంతో ప్రయోగశీలమైంది. కబుర్లు కాదు, కార్యాచరణకు ఎంతో ప్రాముఖ్యమిచ్చే ఉద్యమమిది. దాతృత్వం ద్వారా వారికి స్ఫూర్తి కలుగుతుంది. క్రైస్తవ మాటలను చేతలుగా మార్చినప్పుడే సువార్త ఫలిస్తుంది. పౌలు యెరూషలేముకు వెడతాడు, స్పెయినుకు వెడతాడు. చివరికి పౌలు చెరసాలలో నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. అతడు హతసాక్షి అయిపోయాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనం, యేసు పరమునకు చేర్చుకోబడే దినాలు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళడానికి మనస్సు స్థిరపరుచుకున్నాడు. అలాగే పౌలు కూడా యెరూషలేముకు అభిముఖంగా పయనించడం విశేషం. యేసు మనస్సు, యేసు ధైర్య సాహసాలు పౌలుకున్నాయి. యేసు శిష్యులకు యేసు మనస్సుండాలి. రోములోని సంఘం పౌలు కొరకు ప్రార్థించింది. అనేకుల ప్రార్థన దైవ సేవకుల నిరీక్షణను బలపరుస్తుంది. మనము ఎక్కడెక్కడో చెదరిపోయి ఉన్నా దేవుని కృపాసనము వద్ద కలుసుకోగలము. వింటున్నారా? దేవుని సమాధానంతో పౌలు రోముకు వెడుతున్నాడు. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు సన్నిధి పౌలుకు తోడు నీడ. యెరూషలేము పట్టణానికి ధైర్యంగా పౌలు వెళ్ళగలిగాడంటే అతనిలోని దేవుని సమాధానమే కారణం. ప్రియ విశ్వాసీ, నీ హృదయంలో దేవుని సమాధానమున్నదా? నీవు ధైర్యంగా జీవితంలోని ప్రమాదాలను అవలీలగా ఎదుర్కొని జయించగలవా? పాఠం సమాప్తం. యేసు కృప, ఎలోహిం దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.